హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఇన్స్టెంట్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఇన్స్టెంట్ పాస్తా అనే తయారు విధానం ఎలాగో చూసేద్దాం. మరి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడెక్కేదాకా వెయిట్ చేసి ఆ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేసి దాని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, అలాగే 2 గ్రీన్ చిల్లీ కూడా మనం సన్నగా తరిగి వేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూసారండి, ఇక్కడ నేను సన్నగా చాలా సన్నగా తరిగాను ఆనియన్స్ కానీ గ్రీన్ చిల్లీలు కానీ. ఎందుకంటే మనకి గ్రీన్ చిల్లీ పంటి కింద పడినప్పుడు లావుగా తరుక్కుంటే మనకి చాలా కారంగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇది ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలని చాలా సన్నగా తరిగాను. సో మీరు కూడా అలాగే తప్పకుండా ట్రై చేస్తే మీకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అలాగే క్రంచీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇన్స్టెంట్గా అయిపోవాలనుకున్నప్పుడు ఇలాగా పాస్తా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సో ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ అలాగే చిల్లీ కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఒకవేళ మీ దగ్గర ఇంకా మరిన్ని వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, ఒకవేళ లేకపోయినా కానీ పర్వాలేదండి. సో ఇదే టైంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్, హాఫ్ నుంచి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, ఎటువంటి పచ్చివాసన లేకుండా. సో లైక్ మీరు ఒకవేళ వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే బీన్స్, క్యారెట్ లేకపోతే క్యాప్సికమ్ అలాంటివి వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఒకవేళ వేయకపోయినా పర్వాలేదండి, చాలా టేస్టీగా ఉంది. అదేంటంటే ఇన్స్టెంట్ ప్యాకెట్ కదా, ఇన్స్టెంట్ ప్యాకెట్లో మనకి మటర్ అది కూడా వచ్చిందనమాట. సో నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. ఆ 2 ప్యాకెట్స్కి ఈచ్ ప్యాకెట్కి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ దాంట్లో వేసి మరిగించుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకొని సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసారండి, ఇక్కడ మ్యాగీ పిజ్జా మసాలా పన్నీర్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ పోసుకున్న తర్వాత ఆ మసాలాని అలాగే పాస్తాని కూడా మనం వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మిగిలిన ఇంకొక ప్యాకెట్ ఉంది కదండి, ఆ ప్యాకెట్ కూడా వేసేసుకుందాము. ఇది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయనవసరం లేదండి, ఎందుకంటే బాయిల్ అయితే ఇంకా వాటర్ అనేది డ్రై అయిపోతుంది. ఒకసారి వన్స్ మనం వాటర్ పోసేసుకున్న తర్వాత ఈ పాస్తాని అలాగే మసాలాని వేసేసి చక్కగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. పాస్తా కొద్దిగా టైం టేకింగ్ తీసుకుంటుందండి, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం పాస్తాని కొద్దిసేపు ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర అంతా అయిపోయిన తర్వాత చీజ్ కానీ లేకపోతే బటర్ కానీ ఉంటే వాటిని కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు. మీకు ఎమ్మీ పాస్తా రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను చెప్పిన కొలత మీకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీకు సూప్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా 1.25 గ్లాస్ వేసుకోండి. ఒక ప్యాకెట్కి వచ్చేసి 1.25 గ్లాసెస్ వేసుకుంటే అలా మీకు సూపీగా ఉంటుందన్నమాట. కానీ నేను చెప్పిన కొలత మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు అలా ట్రై చేయొచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి ఎలా ఉందనేది. ఒకవేళ మీకు ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కానీ నా కామెంట్స్లో తెలియపరచండి, అవి తప్పకుండా మీకు చేసి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. సో ఇవి మీరు చూసి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. చూడండి, ఇంకా మనకి పాస్తా అనేది కొద్దిగా ఉడకాల్సింది ఉంది, అందుకని చెప్పేసి కాసేపు వెయిట్ చేద్దాం. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. అంతేనండి, మనకి ఎమ్మీ పాస్తా రెడీ అయిపోయింది. ఈ టైంలోనే మీ దగ్గర ఒక చీజ్ కానీ బటర్ కానీ ఉంటే వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారా, హాట్గా మనకి పాస్తా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.